ఇది ఆదాబ్ హైదరాబాద్లో వచ్చింది. రేవంత్ సర్కార్పై వ్యతిరేకత నిజమైన పార్ట్ 2 అట. పార్ట్ 1 నిన్న మిస్ అయినాం మనము. ఈ పార్ట్ 2 బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రచారంలో నిజమెంత? అధికారంలో ఉన్నప్పుడు ఓ లెక్క, లేనప్పుడు మరో లెక్కన? ఏడాదికే బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఎందుకు విమర్శలు చేస్తుంది? బీఆర్ఎస్ చేసిన పాపమే నగరానికి శాపంగా మారిందా? తెలంగాణలో ఎంతమందికి బీఆర్ఎస్ పార్టీ న్యాయం చేసింది? అమరవీరుల కుటుంబాలకు బీఆర్ఎస్ రేషన్ కార్డునైనా ఇచ్చిందా? తెలంగాణ రాజకీయాలపై ఆదాబ్ హైదరాబాద్ అందిస్తున్న ప్రత్యేక రాజకీయ కథనం అంటూ పొలిటికల్ కరెస్పాండెంట్ కె వాస్ కుమార్ అందించినట. ఈ ముచ్చట ఏందో ఒకసారి చూద్దాం. చూసి నేను లైవ్లో కాల్స్ తీసుకుంటా, ఖచ్చితంగా మాట్లాడతాం మీతో. అనుమానాలు ఉన్నోళ్ళు చాలామంది ఉన్నారు, ఇంకా నాతో మాట్లాడాలనుకుంటున్న వాళ్ళు కూడా కాల్స్ చేస్తూ ఉన్నారు. సో మీతో లైవ్లో మాట్లాడతా. ఇక్కడ చూడండి, బీఆర్ఎస్ ఇగో చెప్తున్నటువంటి నిజమేనా అనేది ఇక్కడ ప్రశ్న. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర మంత్రి తెలంగాణకు చెందిన ఓ కలెక్టర్ను ప్రశ్నించడమే తప్పు, కానీ బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కలెక్టర్పై చేయి కూడా చేసుకోవచ్చా? ఇదెక్కడ న్యాయం? కలెక్టర్ ఘటనపై గులాబీ నేతలు ఖండించకపోగా కనీసం విచారణ కూడా వ్యక్తం చేయకపోవడం నిజంగా దురదృష్టకరం అంటూ, ఇది గుర్తుందా మీకు? యాదికుందా? కేంద్ర మంత్రి తెలంగాణకు చెందిన ఒక కలెక్టర్ ప్రశ్నించడమే తప్పు అని అప్పుడు అన్నారు. ప్రశ్నించడాన్ని ఎట్లా అన్నారో గుర్తుందా మీకు? ఎక్కడ అంటే కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆయన జితేశ్వి పాటిల్. ఆ కలెక్టర్ని ఏమని అడిగినారంటే, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్థిక శాఖ మంత్రి, ఏమని అడిగింది తెలుసా? యాదుకుందా మీ అందరికీ? ఒక రేషన్ షాప్ కాడికి పోయి ఆ రేషన్ షాప్ దగ్గర ఆ డీలర్ను, నీకు ఎవరిస్తున్నారు ఈ బియ్యము, ఎక్కడి నుంచి వస్తున్నాయి, కేంద్రం ఎంత ఇస్తుంది, కేంద్ర వాటా ఎంత, రాష్ట్ర వాటా ఎంత అని ఆయన అడిగింది. ఆయన నోరెళ్ళబెట్టిండు, ఆయనకు అర్థం కాలే. కలెక్టర్ని అడిగింది, ఏ కలెక్టర్ నువ్వు చెప్పు, నీకు తెలుసా, చెప్పు ఎంత వస్తుంది అని చెప్పి ఆయనను కూడా చిన్నపిల్లగాన్ని ప్రశ్న అడిగినట్టు అడిగితే ఆయన కూడా కొంచెం అటు అటుగా ఇన్ని కిలోలు అన్ని కిలోలు ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తే, దీన్ని కేసీఆర్ ఎట్లా మాట్లాడిండంటే అసెంబ్లీలో, ఒక దేశ ఆర్థిక శాఖ మంత్రి వచ్చి ఒక పాపం రేషన్ డీలర్ గారిని, వాడు ఎటు పోవాలి, ఆడజావాలి గాన్ని, రేషన్ డీలర్ గారిని అడుగుతుందా అని ఈ దేశ ఆర్థిక మంత్రి వచ్చి నేను ఎంత ఇస్తున్నా, నా ఎన్ని వస్తున్నాయని, ఏం లెక్క ఇది అని చెప్పి అన్నాడు. చాలా సెటరికల్గా. ఆ వీడియో కూడా ఇప్పటికీ యూట్యూబ్లో ఉంటుంది, చాలా గమ్మత్తుగా కూడా ఉంటుంది. ఆ రేషన్ డీలరు వాడు ఆడజావాలి, ఏడపోవాలి గాని పోయి ఇక దేశ ఆర్థిక మంత్రి వచ్చి అడుగుతుందా అని, 100 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న ఈ దేశంలో తీసుకొచ్చి ఒక ఆర్థిక శాఖ మంత్రి ఖాళీ రేషన్ డీలర్ గాన్ని డైరెక్ట్ ఎట్లా అన్నాడు, ఆ రేషన్ డీలర్ గాన్ని ఎంత వస్తుంది చెప్పు అంటే వాడు ఎటు పోవాలి, ఏడాగం కావాలి. కలెక్టర్ని కూడా, ఏ కలెక్టర్ ఎంత వస్తుంది చెప్పు అని అడిగితే ఆనాడు తప్పు పట్టిరు, ఆనాడు అది తప్పు అన్నారు. అయితే ఇప్పుడు ఇక్కడ అయితే బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కలెక్టర్పై చేయి కూడా చేసుకోవచ్చా అనేది ఇక్కడ వీళ్ళు అడుగుతూ ఉన్నారు. మరి ఆనాడైతే కలెక్టర్ను ప్రశ్నిస్తేనే తప్పన్నోళ్ళు మీరు ఇలా కలెక్టర్ని చేయి చేసుకున్నారు కదా, మరి ఇదెట్లా అంటే కలెక్టర్ పైన దాడికే ప్రయత్నం చేశారు కదా అని చెప్పి డైరెక్ట్గా ఈ వార్తల రాసిండు. చూద్దాం, ఇక మొత్తం చూస్తే అర్థమవుతుంది. అయితే గులాబీ నేతలు ఖండించకపోగా కనీసం విచారం కూడా వ్యక్తం చేయకపోవడం దురదృష్టకరం అని చెప్పారు. అయితే ప్రజాస్వామ్య దేశంలో ప్రజల మన్ననలు పొందిన నాయకులు మాత్రమే అధికారం చేపడతారు. గుట్కా బ్యాచ్ గుండాలతో బెదిరించి అదిరించి గజనెక్కలను చూస్తున్న నాయకులకు ఎక్కువ కాలం రాజకీయంగా మనుగడ ఉండదని ఇక్కడైనా ఖద్దరు బట్టలు వేసుకొని తిరిగే నాయకులు గుర్తిస్తే మంచిది. లీడర్లు అంటే సోకుల బట్టలు వేసుకొని ఆటోలో ప్రయాణించడం కాదు, నలుగురు గుంపును వేసుకొని ఢిల్లీని చుట్టేయడం కాదు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సహాయం కోసం ఆ పార్టీ పెద్దల ఇంటి గుమ్మం ముందు నిలబడ్డ ఎంతమంది గోడు ఆ పెద్దలు విన్నారో ఒకసారి మననం చేసుకుంటే మంచిది. మీ వెనకాల మీ నాయకులు మిమ్మల్ని ఎన్నిసార్లు అనరాని మాటలు అన్నారో మీకు తెలియందా? మీ నాయకులు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక సరైన సమయంలో మీరు ముఖం జాటేసిన సందర్భాలు కోకొల్లలు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆటో వాళ్ళలు పలుసార్లు ఆందోళన చేపట్టారు, మరి అప్పుడు వారిని మీరు పట్టించుకోలేదే? ఇప్పుడు ఎందుకు కపట ప్రేమని మొసల కన్నీరు కారుస్తున్నారు? అధికారం ఉంటే ఓ లెక్క, అధికారం లేకపోతే మరో లెక్కన అని ఇదెక్కడ న్యాయమని ఇక్కడ ఈ వార్త రాసిరు. నేను ఇదే సేమ్ రేవంత్ రెడ్డిని కూడా అడుగుతున్నా, అధికారంలో లేనప్పుడు ఆ లెక్క, ఇప్పుడు ఈ లెక్క ఎట్లయితుంది? మరి ఇప్పుడు వీళ్ళని గిదే అడుగుతారు కదా, మీరు ఉన్నప్పుడు మీరు ఏం చేసిరు, ఏ గుడ్డిగాడిది పనులు మీరు అని వీళ్ళని అడిగినప్పుడు, మీరు లేనప్పుడు మాట్లాడిన మాటలు మరి ఇలా ఉన్నప్పుడు చేయాలి కదా అని వీళ్ళని కూడా అడుగుతారు. ఎప్పుడైనా సరే మనం ఒక వేలు ఇట్లా చూపిస్తే ఈ 3 ఏళ్ళు, కనీసం 4 ఏళ్ళు కాకపోతే ఈ 3 ఏళ్ళని నీకే చూపిస్తాయి. ఒక ఏళ్ళు ఇట్లా పెట్టినా కూడా ఒక 4 ఏళ్ళే చూపిస్తాయని చెప్తారు సామెత, కానీ ఇట్లా చూపిస్తాం కదా, కనీసం ఈ 3 వేలు అయితే నీకే చూపిస్తాయి, బరాబర్ చూపిస్తాయి. మరి ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నాడు, రైతులు గొసపడుతురంటివి, నిరుద్యోగులు ఆగమైపోయారంటివి, డబల్ బెడ్రూమ్లు ఇస్తా అని చెప్పి ఇవ్వకపోతే పేదలంతా రోడ్డు పాలైపోయారని చెప్తివి. మరి ఈరోజు నీ చేతిలో ఉన్నది నువ్వు ఎందుకు చేస్తలేవు?
అదే లెక్క సేమ్ ఇలా వాళ్ళని అంటున్నట్టే నీకు కూడా అదే వస్తూ ఉంది. నువ్వు అది అట్లా చెప్పి నువ్వు ఇట్లా చెప్పినావు. అప్పుడైనా ఆ దొంగ అయినా ఈ దొంగ అయినా ఏ దొంగ అయినా అధికారంలో లేకపోతే ఒక మాట, అధికారంలో ఉంటే ఇంకొక మాట. పక్కా ఇది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. ఈవెన్ బీఆర్ఎస్ నాయకులు కూడా ఒప్పుకోవాల్సిందే. ఎందుకోసం అంటా ఉన్నా అంటే ఇలా ప్రతిపక్షంలో ఉన్నారేమో కానీ అధికారంలో ఉన్నాడు. మీరు ఎంతమందిని కలిసిరు, ఎంతమంది కలిసి అలా బాధ చెప్పుకునే అవకాశం వచ్చింది, ఎంతమందికి అవకాశం ఇచ్చిండ్రు, ఉద్యమకారులు ఎక్కడ పోయినరు, అమరవీరుల కుటుంబాలు ఎక్కడ పోయినాయి, మరి వాళ్ళందరికీ మీరు చేస్తారన్న హామీలు ఎందుకు చేయలేదని చెప్పి బరబ్బర్ మిమ్మల్ని కూడా అడుగుతారు. ఎవరైనా అంతే. నాయకుడు అంటోడే అట్లా అధికారంలో లేనప్పుడు మొత్తం పంచిపెట్టినట్టే ఉంటుంది. ప్రేమ ఎట్లా ఒలకబోస్తారంటే ఇక వగల వయ్యారాలే ఉంటాయి ఇక. అదే ఒక్కసారి అధికారం ఇచ్చి కూర్చోబెడితే ఎవ్వడు కానరాడిగా, కళ్ళు నెత్తికెక్కుతాయి, పొరలు గమ్ముతాయి, ఏం కనిపేది ఇక, అర్థం కాదు ఇక. అప్పుడు ఎవరికి ఏం చేయరు అన్నట్టు. ఇలా వాళ్ళనన్నా వీళ్ళనన్నా ఒకటే. అయితే విమర్శలు ఎందుకు చేస్తున్నారు అని అడుగుతూ ఇక్కడ అమరవీరుల కుటుంబాలకు రేషన్ కార్డునైనా ఇచ్చారా? వాస్తవమే, అమరవీరుల కుటుంబాలకు రేషన్ కార్డు కూడా అయ్యేటటువంటి కేసీఆర్ ఇప్పుడు అమరవీరుల కుటుంబాలకు పెన్షన్ ఇస్తా అని చెప్పి 250 గజాల జాగనిస్తా అని చెప్పి కుటుంబానికి ఒక ఉద్యోగం అని చెప్పిన సన్నాసి యాడవన్నాడు. మరి ఇప్పుడు ఇది అడగరాదా? దీనికి ప్రశ్న లేదా? మనం అడగడం కాదు, మనల్ని కూడా అడిగేటోళ్ళు ఉంటారు. బరాబర్ అన్నిటికీ సమాధానానికి సిద్ధం కావాలి. 11 నెలల కాలం అవుతుంది, అయిపోతుంది, సంవత్సరం అయిపోతుంది. ఇంకెప్పుడైనా మీరు అమరవీరులను గుర్తించేది? ఇచ్చిర్రా? కుటుంబాలకు 250 గజాలు వచ్చినాయా? ఇల్లు ఇస్తామా? ఇల్లు కట్టుకోనికి జాగిస్తామన్నారు కదా, ఎక్కడ పోయింది మరి ఆ హామీ? ఇవ్వాలి కదా. అట్లే ఏడాదికే బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఎందుకు విమర్శలు చేస్తుంది అనేది వీళ్ళు అడిగారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి బీఆర్ఎస్ పార్టీ తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి, తమ పార్టీ నాయకులను కాపాడుకోవడానికి అధికార పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తోందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. బీఆర్ఎస్ అధికారం చేపట్టక ముందే ఇచ్చిన హామీలన్నీ అధికారం చేపట్టాక నిలబెట్టుకున్నవన్నీ, అప్పుడైతే మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడానికి సమయము, మంచి పరిస్థితులు, మంచి రోజులు రావాలని సర్ది చెప్పారు. అయితే ఇప్పుడు ఇక్కడ ఒకటి గమ్మత్ ఉంటుంది. ఏది? ఈ హామీలకు సంబంధించి ఎప్పుడైనా మేనిఫెస్టోలో ఒకటి పెట్టుకుంటారు. మేనిఫెస్టోలో పెట్టుకొని మేనిఫెస్టోలో పెట్టుకున్న హామీలు నెరవేర్చకపోగా, పెట్టుకున్నవి నెరవేర్చకపోగా పెట్టుకొని 1-2 నెరవేర్చి వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? ప్రతి ప్రశ్నకి సమాధానం అదే వస్తుంది. నేను నాలాంటి జర్నలిస్ట్ ఒక నాయకుని పోయి మీరు మేనిఫెస్టోలో పెట్టుకునే అన్నీ కూడా చేసినరా, ఎప్పుడు చేస్తారు, మరి మేనిఫెస్టోలో పెట్టుకునే ఎందుకు చేయరు అని అడిగితే ఏమంటారు తెలుసా? మేము మేనిఫెస్టోలో పెట్టుకునేవి కాదు, మేనిఫెస్టోలో పెట్టుకొని హామీలను కూడా నెరవేరుస్తూ ఉన్నాము, అందులో పెట్టుకొని కూడా చేసినాం కాబట్టి పెట్టుకునే ఖచ్చితంగా చేస్తాం. ఎట్లుంటే చూడాలి మాటలు. పెట్టుకొని చేసినామంటే పెట్టినవి బరాబర్ చేస్తాం కదా, అట్లా ఉండాలని చెప్పి ప్రతోడు అదే ముచ్చట చెప్తాడు. మేము పెట్టుకొని చేసినాం పోయి, పెట్టుకునే ఎందుకు చేయం, బరాబర్ చేస్తాం. ఒకటనుకోటి అన్నీ అవుతాయి, ఒకటేసారి అన్నీ అవుతాయా అని అడుగుతారు వాళ్ళే, మనల్ని రివర్స్. మళ్ళా ఇది కేసీఆర్ కూడా చెప్పిండు సేమ్. ఆయన కూడా దళిత బంధు అనేది మేనిఫెస్టోలో లేదు కదా, అది అన్నాడు కదా. మరి మేనిఫెస్టోలో పెట్టుకొని చెప్పినాం, మీకు 24 గంటల కరెంట్ పెట్టుకొని చెప్పినామా అని ఇట్లా రివర్స్ మనల్ని అడుగుతారు. రైతు బంధు ఏమన్నా మేనిఫెస్టోలో పెట్టినా అని చెప్పి అంటారు. అందుకోసమే పెట్టని చేసినప్పుడు ఇక మనకు కూడా అడగడానికి ఏమవుతుందంటే పెట్టినే చేసిర్రు, పెట్టినే చేస్తారేమో అని అంటారు. కానీ వాళ్ళకి అది అవకాశంగా పెట్టుకొని పెట్టినే చేయకుండా పెట్టని చేస్తారు. వాళ్ళు పెట్టినవి చేయకుండా పెట్టని చేసి మన నాగం చేస్తారు అంతే.